న్యూస్ చూస్తున్నారు. అమెరికా ఇరాన్ మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది. అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. అమెరికాకు చెందిన అధునాతన అంటే అడ్వాన్స్డ్ MQ-9 రీపర్ డ్రోన్స్ ని కూల్చేసింది ఇరాన్ సైన్యం. అమెరికాకు చెందిన RQ-4 నిఘా డ్రోన్స్ తో పాటు అత్యంత శక్తివంతమైన F-35 ఫైటర్ జెట్స్ పైన కూడా ఇరాన్ కాల్పులకు పాల్పడింది. అంతకుముందు ఇరాన్లోని పలు ప్రాంతాలపై అమెరికా దాడులకు దిగింది. బందర్ అబ్బాస్ సహా పలు ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. అమెరికా ఇచ్చిన వార్నింగ్కి ఇరాన్ కౌంటర్ ఇచ్చిందంటూ మాట్లాడుకుంటున్న సందర్భం. రెడ్ లైన్ దాటితే తీవ్ర పరిణామాలుంటాయంటూ హెచ్చరిస్తోంది. ఒకటే అంటోంది ఇరాన్ అమెరికాకు, మీరు కనుక రెడ్ లైన్ దాటితే దీని తీవ్రమైన పరిణామాలు ఇంకా దారుణంగా ఉంటాయంటూ చెప్పుకొచ్చింది ఇరాన్ అమెరికాకు. పీస్ టాక్ పక్కన నడుస్తున్న సందర్భం. బట్ ఈ నేపథ్యంలోనే అమెరికా ఇటు ఇరాన్పై దాడికి పాల్పడింది. ఈ సందర్భంలో ఒక్కసారిగా వాతావరణం మళ్ళీ హీట్ ఎక్కింది. అమెరికా ఇరాన్ మధ్య మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం RTV ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూస్తున్నప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. కొద్ది గంటల క్రితం అమెరికా ఇరాన్పై దాడులకు పాల్పడింది. ఎంత దారుణంగా అంటే కనుక ఇప్పుడు దీన్ని ఇన్ఫ్యాక్ట్ సపోర్ట్ చేసుకుంది కూడా, సమర్థించుకుంది కూడా. అమెరికా ఎందుకు దాడులకు పాల్పడ్డాను అనేది కూడా క్లారిటీ ఇచ్చింది. ఇరాన్పై మళ్ళీ దాడులకు దిగింది అమెరికా. పశ్చిమాసియాలో అటెన్షన్స్ ఇంకా కొలిక్కి రాలేదు, కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఏదో తేడాగా ఉంది అని చెప్పి మాట్లాడుకున్న సందర్భం. అమెరికా డ్రోన్స్ని కూల్చేసింది ఇరాన్. రాకెట్లపై ఇప్పుడు ప్రతీకార దాడులకు దిగిన పరిస్థితి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం ముగియలేదు. అమెరికా ఇరాన్పై దాడులకు దిగింది. నిన్న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్న సమయంలో ఈ దాడులు జరగడంతో ఇంకోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా తమ దేశంపై దాడులకు దిగడం ఒప్పందాన్ని ఉల్లంఘించమని చెప్పి ఇరాన్ చెప్తూ ఉంది. అయితే ఇరాన్పై ఆత్మరక్షణ కోసమే దాడులు జరిపినట్లు అమెరికా చెప్పుకొచ్చింది. ఇరాన్ మిజైల్స్ లాంచింగ్ సెంటర్స్, లాంచింగ్ ప్యాడ్స్, వీటిని టార్గెట్ చేసుకుని మేము దాడులకు పాల్పడ్డాం తప్ప ఇరాన్ పౌరుల మీద ఎక్కడ దాడులు జరపలేదు. ఇరాన్ కనుక ఎక్కడైనా మిజైల్స్ని ఇంకా తయారు చేసే సందర్భం ఉన్నా, లాంచ్ చేసే సందర్భం ఉన్నా, వాటికి సంబంధించి ఆ లొకేషన్స్ మేము టార్గెట్ చేసుకుంటాం. దీంట్లో ఇంకొక మాట లేదు అనేది అమెరికా చెప్తున్నమాట, అమెరికా సైన్యం చెప్తున్నమాట. దీంతో ఇంకొకసారి పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇది మరింత రాజుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదాడికి దిగిన సందర్భం ఇరాన్ ఒకటే అంటోంది, విడిచిపెట్టం. మీరు కనుక కెలికితే ఆ దాడులు, ఆ పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చూపిస్తూ ఉంటుంది ఇరాన్. ఇరాన్ ఎయిర్ స్పేస్లోకి వచ్చిన అమెరికా రీపర్ డ్రోన్, అంటే విమానం సైజులో ఉంటుంది ఇది, బాంబుల్ని మోసుకువెళ్ళగల డ్రోన్ ఇది. దీన్ని MQ-9 రీపర్ డ్రోన్స్ అని చెప్పి పిలుస్తారు. అమెరికాకు చెందిన ఈ రీపర్ డ్రోన్స్ను ఇరాన్ కూల్చేసింది. ఈ అంశాన్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రకటించింది. అయితే దేశ రక్షణ విషయంలో ఎక్కడ రాజీ పడం మేము. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎదురైనా కూడా వాటిని ఢీకొని ముందుకెళ్తూ ఉంటుంది ఇరాన్. డ్రోన్ కూల్చివేత తర్వాత అమెరికా ప్రతిదాడులకు దిగింది. సదరన్ ఇరాన్లోని మిజైల్స్ లాంచింగ్ సెంటర్స్, లేకపోతే మిజైల్ లాంచింగ్ ప్యాడ్స్, వాటిని టార్గెట్ చేసుకుంది అమెరికా. బాంబుల వర్షం కురిపించింది నిన్న రాత్రి అండ్ ఇన్ఫాక్ట్ నిన్నంతా కూడా. సముద్ర తీరంలో మందు పాత్రలు అమర్చే నౌకలను సైతం ధ్వంసం చేసింది అమెరికా అంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ దాడులను ఆ మ్యూజిక్ని మ్యూట్ చేసే ప్రయత్నించండి PCR. ఈ దాడులను అధికారికంగా ధృవీకరించింది అమెరికా ఆర్మీ. సెల్ఫ్ డిఫెన్స్ కోసం, ఆత్మరక్షణ కోసం ఈ దాడుల్ని మేము చేయాల్సి వచ్చిందని అమెరికా చెప్పుకొచ్చింది. సదరన్ ఇరాన్ వైపు, అంటే సదరన్ ఇరాన్లో ఉన్న బందర్ అబ్బాస్ పోర్ట్ని టార్గెట్ చేసుకుని బాంబుల వర్షం కురిపించింది అమెరికా నిన్న. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడం, శాంతియుత డీల్లో భాగంగా పీస్ టాక్స్ జరుగుతున్నాయి కదా. పీస్ టాక్స్ జరుగుతున్న సందర్భంలో కూడా ఇంకా దాడులు జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. నివురుగప్పిన నిప్పు లాంటి పరిస్థితి ఉంది ఈ రెండు దేశాల మధ్య. ఎవరికెవరు తగ్గటం లేదు. అయితే ఈ శాంతి చర్చల కోసం న్యూయార్క్కి చేరుకుంది పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ అక్కడికి చేరుకున్నారు. ఈ టెంపరీ సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో భాగంగా రెండు దేశాలు కాల్పుల విరమణ పాటించాలని చెప్తూ ఉన్నారు.
అయితే పాక్ విదేశాంగ మంత్రి న్యూయార్క్లో ఉండగానే అమెరికా డ్రోన్ ఇరాన్ కూల్చేయడం, ఇరాన్పై అమెరికా భీకర దాడులకు దిగడం, ఏం చేయాలో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీ పేరుతో ఒక ప్రకటన కూడా బయటకు వచ్చింది. అదేంటది? అమెరికా ఈ కైండ్ ఆఫ్ అటాక్స్ కనుక కంటిన్యూ చేస్తే, యుద్ధం ఆపకపోతే గల్ఫ్ దేశాల్లో ఏ ఒక్క యుఎస్ బేస్ని కూడా మేము ఉండనివ్వం, ఏ ఒక్క యుఎస్ బేస్ కూడా సేఫ్ కాదు. వాట్ డస్ ఇట్ మీన్? అంటే దీని అర్థం ఏంటంటే, ఇటు యూఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, లేకపోతే అమెరికా బేసెస్ ఉన్న ఈ ప్రాంతాలు ఉన్నాయి కదా గల్ఫ్ కంట్రీస్, అక్కడ ఏ ఒక్క అమెరికా బేస్ని కూడా, యుఎస్ బేస్ని ఏ ఒక్కటి సేఫ్ కాదని చెప్తున్నారంటే అక్కడ మళ్ళీ అటాక్కి పాల్పడతారని చెప్పి దీని అర్థం. అంటే మళ్ళీ యూఏఈ మీద, సౌదీ అరేబియా మీద, ఖతార్ మీద, కువైత్ మీద, దాంతోపాటు జోర్దన్ ఈ కిందకు వచ్చేసిన సందర్భంలో మిగిలిన ప్రాంతాలకు సంబంధించి కూడా అటాక్కి వెళ్ళే అవకాశం ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు ఎటువంటి సందర్భం ఉంది, విజువల్స్ అనేది, ఆ ప్రాంతాల మీద ఎటువంటి దాడి జరుగుతోందనేది. అయితే ఇక్కడ ఇరాన్ ఏముంటోంది, డీల్ ఎప్పుడు ఇద్దరికీ ఓకే ఎలా ఉండాలి తప్ప ఒకవైపు ఉండేటట్టు ఉండకూడదు అనేది. అలా మీరు చేస్తారంటే ఓకే, డీల్కి మేము కూడా ఓకే. లేదు మీ వైపు ఉండేలా, అంటే ఏకపక్షంగా ఉండేలా కనుక మీరు చేస్తారంటే కనుక ఆ డీల్ మాకు ఆమోదయోగ్యం కాదు, మేము ఒప్పుకోమని చెప్పి ఇరాన్ చెప్తుంది. సో మొత్తంగా ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్య ఇంకా యుద్ధం కంటిన్యూ అవుతుంది. నేరుగా ఇరాన్ అమెరికాను ఢీ కొట్టకపోవచ్చు కాదు, ఢీ కొట్టదు. కానీ ఒమన్ నుంచి మొదలుపెట్టి కువైత్ వరకు ఆ మధ్యలో ఎక్కడ యుఎస్ బేసెస్ ఉన్నా వాటిని విడిచిపెట్టమంటోంది ఇరాన్. అంటే మళ్ళీ ఇప్పుడు దుబాయ్ మీద దాడి జరిగే అవకాశం ఉంది, ఖతర్ మీద దాడి జరిగే అవకాశం ఉంది, బహ్రెయిన్, ఇవన్నీ ఆ ప్రాంతాలే కదా, ఆ లొకేషన్స్ పక్కపక్కనే కదా. అండ్ యెమెన్ కూడా యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు. యెమెన్ ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఏడెన్, అంటే రెడ్ సీ నుంచి అరేబియా సముద్రంలోకి వచ్చే ప్రాంతంలో ఉంటుంది. ఆ ప్రాంతం దగ్గర జిబోటి దగ్గర ఉంటుంది. సో అక్కడ వీడు యెమెన్ కూడా ఊరుకునే పరిస్థితులు ఉండవు. దాంతోపాటు పైన లెబనాన్లో ఇప్పటికే సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. లెబనాన్లో హమాస్, హెజ్బుల్లా, వీళ్ళందరూ కూడా గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బుల్లా, వీళ్ళందరూ కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే కనుక, ఎందుకు ఈ పాసిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటున్నామంటే, లెబనాన్ మీద ఈరోజు ఇజ్రాయెల్ కూడా దాడికి పాల్పడింది. ఇజ్రాయెల్ కొన్ని లొకేషన్స్ టార్గెట్ చేసింది లెబనాన్లో కొన్ని టార్గెట్స్ చేసింది. కాబట్టి ఇట్ షోస్ లైక్ మళ్ళీ యుద్ధం వెళ్ళే అవకాశం ఉంది. యుద్ధం వైపు వీళ్ళు మళ్ళుతున్నారు, ఆసక్తి చూపిస్తున్నారు లేదా విషయం పక్కన పెడితే పరిస్థితులు అటువైపే దారి తీస్తున్నాయి. సాధారణంగా గీత గీస్తే ఇప్పుడు గీత ఎటు వెళ్తుందంటే, ఈ గీత వెళ్ళిన దాన్ని బట్టి ఇటువైపు వెళ్తుందని చెప్పి అంచనా వేస్తూ ఉంటాం. సో ఇప్పుడు అలాగే ఉంది. ఎందుకంటే ఇరాన్ మీద టార్గెట్ చేసే సందర్భంలో ముందుగా యెమెన్లో ఉన్న హౌతీల మీద టార్గెట్ జరుగుతూ ఉంటుంది, లేకపోతే లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా మీద దాడి జరుగుతూ ఉంటుంది, గాజాలో ఉన్న హమాస్ మీద. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు మ్యూట్ అయ్యకపోతే, వీళ్ళు దాడులు చేస్తే కనుక ఇరాన్ని ఢీకొట్టడం కష్టం అవుతుంది. సో ఫస్ట్ ఎప్పుడైనా ఇరాన్ని దాడి చేసే ముందు ఇజ్రాయెల్ మూడింటిని టార్గెట్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక లెబనాన్లో ఉన్న హెజ్బుల్లాని టార్గెట్ చేస్తూ ఉంది. హమాస్ దాదాపుగా చాలా తక్కువ 2025 నుంచి చూసుకుంటే కనుక హమాస్ దాడులు అంతగా ఏం లేవు. 2024 అంతకుముందు ఉండొచ్చు కాక 2023 నుంచి తగ్గిపోయాయి. అండ్ ఇక్కడ యెమెన్లో హౌతీలు, పైన లెబనాన్లో హెజ్బుల్లా, వీళ్ళిద్దరు దాడులు మాత్రమే తీవ్రంగా ఉన్నాయి. సో దానికి సంబంధించి ఇప్పటికీ అలర్ట్ అయ్యింది. ఇరాన్ కూడా దాడులకు దిగుతున్నాం, ఒకవేళ అమెరికా కనుక కంటిన్యూ చేస్తే మా దాడులు కూడా ఇంకా గట్టిగా ఉంటాయంటూ హెచ్చరిస్తూ ఉంది ఇరాన్. ఈ క్రమంలో ఏం జరిగే అవకాశం ఉంది అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అమెరికా ఇరాన్ మధ్య మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. అమెరికాకు చెందిన అడ్వాన్స్డ్ MQ-9 రీపర్ డ్రోన్స్ని కూల్చేసింది ఇరాన్. అమెరికాకు చెందిన RQ-4 నిఘా డ్రోన్స్తో పాటు అడ్వాన్స్డ్ పవర్ఫుల్ F-35 ఫైటర్ జెట్స్ పైన కూడా ఇరాన్ కాల్పులకు పాల్పడింది. అంతకుముందు ఇరాన్లోని పలు ప్రాంతాలపై అమెరికా దాడులకు పాల్పడింది. బందర్ అబ్బాస్ సహా పలు ప్రాంతాల్లో సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. రెడ్ లైన్ దాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఆ దాడులకు సంబంధించి దృశ్యాలు చూద్దాం.